అయితే లాస్ట్ వీడియోలో చెప్పినా కదా మేము ఫోన్ తీసుకున్నాం. అంటే ఆ ఇన్సిడెంట్ వల్లనే మేము ఫోన్ తీసుకోవాల్సి వచ్చింది. లేకపోతే ఇప్పట్లో తీసుకోవద్దని అనుకున్నాము. అంటే పర్టికులర్గా ఆ రీజన్ వల్లనే నేను తీసుకున్నా. అంటే నా ఫోర్స్ మీదనే. అప్పటిదాకా వద్దు అన్నది నేనే, అప్పటికప్పుడు తీసుకోమన్నది నేనే. ఎందుకంటే అట్లా అయితే ఎవరికైనా సరే భయం అవుతుంది కదా. సో నాకు కూడా అంతే భయం అయిందనమాట. నిజం చెప్పాలంటే హార్ట్ ఆగిపోయినంత పని అయింది. ఎప్పటి నుంచో తనకు ఉంది అనమాట, ఖరాబ్ అయిపోయింది ఆ ఫోన్, తీసుకోవాలని. ఎవరైనా వీడియో చూడని వాళ్ళు ఉంటే చూడండి ఆ ఫోన్ ఎంత ఖరాబ్ అయింది అనేది. మొత్తం ఏ పాటుకు ఆ పాటు పగిలిపోయింది అనమాట. లోపల డిస్ప్లే కూడా పగిలిపోయింది. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే వీడియో నేను ఆల్రెడీ లాస్ట్ వీడియోలో యాడ్ చేసిన, చూడండి. దాంట్లో ఉంటుంది ఫోన్ ఎట్లా ఉంది, దాని అవతారం ఏందని. ఆల్రెడీ ఆ ఫోన్ని చేయించినాం. నాకు తెలిసి తను ఆ ఫోన్ యూజ్ చేయబట్టి 5 years అనమాట. 5 years నుంచి దానికి ఏం కాలేదు. అంటే లాస్ట్ టైము కింద పడిపోయింది, దానివల్ల ఆ ఫోన్ అంతా ఖరాబ్ అయిపోయింది అనమాట. అంటే అప్పటికి చేపించినా సరే కొంచెం ఆన్ అవుతుంటా, ఒక్కొక్కసారి సడన్గా ఆగిపోవడము, డిస్ప్లే పని చేయకపోవడం అట్లాంటిది బాగానే జరుగుతుంది. లేకపోతే మంచిగా ఉంటే మాత్రం మేము అసలుకి ఇప్పట్లో ఫోనే తీసుకోకపోతుంటే. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని